అందరికీ నమస్తే అన్న. ఇప్పుడు మీరు చూస్తున్న టెంపుల్ వచ్చేసి నల్లగొండవారిపల్లిలోని హైవే పక్కనే ఉన్న ఆవుగుట్ట ఆంజనేయ స్వామి దగ్గర అయితే ఉన్నాము. మనం ఇంతకుముందు కొన్ని వీడియోల్లో చెప్పినాం, ఇక్కడ మనకు వర్క్ జరుగుతుంది, గుడి కడుతున్నాము అని చెప్పేసి. సో ఇప్పుడైతే వర్క్ కంప్లీట్ అవ్వడానికి దగ్గర సమయం అయితే పడింది. ఇప్పుడు పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతుంది. మనం హనుమాన్ జయంతి చాలా బాగా గ్రాండ్గా చేయాలని అనుకున్నాం కదా. వర్క్ ఇంకా చిన్న చిన్న వర్కులు కంప్లీట్ అవ్వకపోవడం వల్ల మనము ఈ హనుమాన్ జయంతిని మనము సింపుల్గా అయితే చేస్తున్నాం. అంటే పూజలు జరుగుతాయి, ప్రసాదాలు పెడతాము అంతే. సో గ్రాండ్గా ఎప్పుడు చేస్తామంటే జూన్ 29వ తేదీ, అంటే మన ఆంజనేయ స్వామి పుట్టిన మూల నక్షత్రం రోజు. ఆ రోజు మళ్ళీ పూజలు జరిపి దగ్గర 10,000 మందికి అయితే అన్నదానం చేయాలనుకుంటున్నాము. సో చాలామందికి చెప్పాం మనం హనుమాన్ జయంతిని గ్రాండ్గా చేద్దామని చెప్పేసి. ఇప్పుడైతే వర్క్ కంప్లీట్ అవ్వకపోవడం వల్ల అయితే చేయట్లేదు. జూన్ 29వ తేదీ అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరూ ఇక్కడ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆ రోజు ఇప్పుడు మనం 12వ తేదీ హనుమాన్ జయంతి కదా, ఆ రోజు ఆంజనేయ స్వామి పుట్టినాడు. జూన్ 29వ తేదీ మూలా నక్షత్రం, అంటే స్వామి యొక్క నక్షత్రం రోజు ఇంకా మంచి రోజు అంట. ఆ రోజు చేయడం కూడా చాలా మంచిది అని చెప్పేసి మనకు అహోబిలంలో పెద్ద పెద్ద పీఠాధిపతి స్వాములు కావచ్చు, గెండిలో పెద్ద పెద్ద పూజారులు కావచ్చు, వీళ్ళందరూ చెప్పినారు ఆ రోజు కూడా చాలా మంచి రోజు, ఆ రోజు చేయండి ఇంకా చాలా బాగుంటుంది అని చెప్పేసి. ఆ రోజు గెండికి సంబంధించిన అహోబిలంకు సంబంధించిన పెద్ద పెద్ద పీఠాధిపతులు స్వాములు అయితే ఇక్కడైతే వస్తున్నారు. కాబట్టి అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరు జూన్ 29వ తేదీ రావడానికి ప్రయత్నించండి, ఓకేనా. హనుమాన్ జయంతి రోజు కూడా రావచ్చు. ఆ రోజు జస్ట్ పూజలు, టెంకాయలు కొట్టుకోవచ్చు, ప్రసాదం అయితే ఉంటుంది. ఇంకోటి చాలామంది అయితే మనల్ని అడుగుతున్నారు, అన్న ఆంజనేయ స్వామి గుడిని మీరు రోడ్డు కల్లా పెట్టుకోకుండా ఫేస్ మీ ఊరు సైడ్ పెట్టుకున్నారని అంటారు. ఇది రోడ్డు, ఇక్కడ టెంపుల్, ఇక్కడ మా ఊరు ఉంటుంది చూడండి, అక్కడ తగ్గన అది మా ఊరు. ఎందుకన్నా ఫేస్ మీ ఊరు సైడ్ పెట్టినారు ఎందుకన్నా అంటున్నారు. అన్న అది మా ఊరోళ్ళు నిర్ణయించింది కాదు, ఇది పెద్ద పెద్ద స్వాములు కావచ్చు, పీఠాధిపతులు కావచ్చు, పెద్ద పెద్ద వాళ్ళని అడిగే పెట్టినాం మనం. ఫేస్ అనేది ఎక్కడ ఉండాలి అంటే తూర్పుగా, ఉత్తరంగా, దక్షిణంగా, పడమటగా అనేది వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా ఆ విధంగానే కట్టినాం. కానీ మేము మా సొంత నిర్ణయం అయితే కాదు ఇది, ఓకేనా. సో కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ జూన్ 29వ తేదీ రావడానికి ప్రయత్నించండి. ఇంకా మనం టెంపుల్ దగ్గర మనం నాటిన మొక్కలు కావచ్చు, అంటే అవంతగా బ్రతికిన యాప్ చెట్లు కావచ్చు, చాలా బాగున్నాయి. ఒకసారి అవి కూడా చూపిస్తా చూడండి. ఆంజనేయ స్వామి గుడి దగ్గర మనం నాటిన మామిడి చెట్లు, అలాగే చూడండి రావి చెట్లు, ఇక్కడే బతికిన వేప చెట్లు కానీ చూడండి చాలా బాగున్నాయి. వీటికి మనం డ్రిప్ సిస్టమ్ ద్వారా నీళ్ళు అయితే పంపిస్తూ ఉంటాం. ప్రతి ఒక్క చెట్టు మనం నాటిన ప్రతి ఒక్క చెట్టు బతికినాయి. వేప చెట్లు కావచ్చు, కానిగ చెట్లు కావచ్చు, టేకు చెట్లు కావచ్చు, మామిడి చెట్లు కావచ్చు, అన్నీ బాగా బతికినాయి. చాలా బాగుంటుంది. నాకు తెలిసి ఒక 5 సంవత్సరాల తర్వాత ఇక్కడ లొకేషన్ అనేది చాలా బాగుంటుంది. మే 12వ తేదీ పులివెందుల్లో హనుమాన్ శోభయాత్ర ఉంటుందని చెప్పేసి నేను ఒక వీడియో అయితే పెట్టినాం మనము. సో ప్రతి గ్రామంలోనూ ఇట్లా లోకేష్ జ్యువెలరీ వర్క్స్ అండ్ వాళ్ళు అన్న లోకేష్ అన్నంట. సో వాళ్ళు వచ్చేసి ఇట్లా ప్రతి ఊర్లో ఇలాంటి బ్యానర్లు అయితే కట్టినారు. సో తప్పకోకుండా మే 12వ తేదీ మనకు హనుమాన్ జయంతి, అంటే హనుమాన్ జన్మదినోత్సవ సందర్భంగా శోభాయాత్ర అయితే ఏర్పాటు చేశారు. కాబట్టి ప్రతి ఒక్క హిందూ బంధువులందరూ పాల్గొని ఈ శోభాయాత్రను కూడా విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.